ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. నాకు లిస్ట్ పంపించారు కాబట్టి నేను ఈ వీడియో మీకు చేసి షేర్ చేస్తున్నానండి. చెప్పమని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని లిస్టులో మరీ రాసుకున్నాను కూడా, నేను మళ్ళీ మర్చిపోతానని చెప్పి నేను రాసుకొని మరీ మీకు చెప్తున్నాను. ఈ వీడియో అయితే నెట్టేమాకండి. ఒక చిన్న విషయం చెప్తాను. అయితే మా ఊరు వచ్చేసి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పలపాడు గ్రామం అండి. మా ఊరి గ్రామ దేవత దగ్గర పోలేరమ్మ తల్లి దగ్గర మల్లెపూలతో పూజను కుంక పూజ జరుగుతుంది. మార్చి నెల 31వ తారీఖు రోజున జరుగుతుందండి. అయితే ఇప్పుడు నేను కుంక పూజకి ఏమేమి కావాలనేది లిస్ట్ అనేది మీకు చూపెడతాను. అంటే చదివి వినిపిస్తాను. పూజలో కూర్చోవాలి అనుకున్న వాళ్ళు నేను చదివిన లిస్టులో అన్ని తీసుకొచ్చుకొని కుంక పూజ దగ్గర అయితే కూర్చోవచ్చండి. అయితే ఏ టైం జరుగుతుందో కూడా చెప్తాను. అయితే నాకు లిస్ట్ అయితే పంపించారు. యూట్యూబ్ లో కొంచెం చెప్పమని చెప్పి లిస్ట్ అయితే పంపించారు. ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అందుకని చెప్పి నన్నైతే వీడియో చేసి షేర్ చేయమన్నారు. అందుకని ఈ వీడియో చెప్తున్నానండి. కుంక పూజకి ఏం కావాలని మళ్ళీ కుంక పూజ ఏ టైం జరుగుతుందో కూడా మీతో చెప్తానండి. ఈ లిస్ట్ చదివినాక ఏ టైం కూడా చెప్తాను. కుంక పూజ చేయాలి, కూర్చొని చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని కుంక పూజ చేయాలనుకున్న వాళ్ళు నేను చదివిన అన్ని తీసుకొచ్చుకోండి. అయితే ఇప్పుడు ఏం కావాలో చెప్తాను. పసుపు 50 గ్రాములు, కుంకుమ 200 గ్రాములు, తమలపాకులు కట్ట లేదా అరకట్ట, అరటి పండ్లు 6 ప్యాకెట్లు 6, అగరబత్తుల ప్యాకెట్ చిన్నది 1, కర్పూరం బిళ్ళలు, గంధ పొడి, బియ్యం 5 గిద్దలండి. 5 గిద్దలు అంటే అరకిలోకి ఒక గుప్పుడు ఎక్కువ అనమాట. 5 గిద్దలని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అరకిలోకి ఒక గుప్పుడు ఎక్కువ. పువ్వులు ఇస్తర్లు 6, కొబ్బరికాయ 1, ప్రమిదలు 4, ఒత్తులు, నూనె. ఇప్పుడు నేను చదివినవన్నీ కుంక పూజలో కూర్చోబోయే వాళ్ళందరికీ చెప్తున్నానండి. కుంక పూజ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వస్తువులన్నీ తీసుకొచ్చుకోవాలి. ఇవన్నీ తీసుకొచ్చుకుంటే చక్కగా అమ్మవారి ముందు కూర్చొని కుంక పూజ అనేది చేసుకోవచ్చు. ఇక అదే కుంక పూజ ఏ టైం జరుగుతుంది ఏంటనేది కూడా చెప్తానండి. మార్చి నెల 31వ తారీఖున మంగళవారం రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తారు. అమ్మవారికి మల్లెపూలతో పూజ చేసి కుంక పూజనే చేస్తారండి. ఈ వీడియో కనుక ఎంతవరకు మీరు చూసిన వాళ్ళు షేర్ చేస్తా ఉండండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అందుకని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. నాకు లిస్ట్ పంపించారు కాబట్టి నేను ఈ వీడియో మీకు చేసి షేర్ చేస్తున్నానండి. చెప్పమని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని లిస్టులో మరీ రాసుకున్నాను కూడా, నేను మళ్ళీ మర్చిపోతానని చెప్పి నేను రాసుకొని మరీ మీకు చెప్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, నా వీడియో కనుక చూసిన వాళ్ళు ఉంటే, అంటే మా ఊరు చుట్టుపక్కల కానీ మా ఊర్లో వాళ్ళు కానీ చూస్తారు కదా వీడియో, చూసిన వాళ్ళు మీరు ఇంకా నలుగురు చెప్పండి. ఇంకా నలుగురు చెప్పారనుకోండి, వాళ్ళు కూడా తెలుసుకొని గుడి దగ్గరకు వస్తారు. గుడి దగ్గరకు వచ్చి చక్కగా కుంకుమ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చుకొని చక్కగా కుంకుమ పూజనే చేసుకుంటారు. అమ్మవారికి మల్లెపూలతో పూజ చేస్తారు కాబట్టి నేను వేసిన ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.